ఫ్రెండ్స్, ఇప్పుడు 81వ శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. ఇందులో శంకర్లు ఏం చెప్తున్నారు? జీవన్ముక్తుడు అంటే ఎవరు, వాళ్ళకి ఉండవలసిన లక్షణాలేంటి అన్నది ఈ శ్లోకంలో చెప్పారు. ఈ 81వ శ్లోకం కూడా అండి చాలా ఉత్కృష్టమైన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ శ్లోకం. ఇది నిత్యపారాయణ శ్లోకం. ఆల్రెడీ మీకు కొన్ని నిత్యపారాయణ శ్లోకం నెంబర్స్ చెప్పాను కదా, వాటిల్లో ఇది ఒకటండి. మళ్ళీ నెంబర్స్ చెప్తానాగండి. 21వ శ్లోకం, 29వ శ్లోకం, 35వ శ్లోకం, 41వ శ్లోకం, దానితో పాటు 81వ శ్లోకం. మధ్యలో మీకు వీలుంటే 69, 70, 71 కూడా ఒకసారి చూసుకోండి. బట్ ఈ 5 శ్లోకాలు అందరికీ నోటికి వస్తే చాలా బాగుంటుంది. ఇది మనం చెయ్యవలసిన పనులేంటి, జీవన్ముక్తికి ముక్తుడు చెయ్యవలసిన పనులేంటి అన్నది ఈ శ్లోకంలో శంకరులు చెప్పారు. ముందు శ్లోకాన్ని చదువుకుందాం. కంచిత్ కాలం మామహేస భవతః పాదారవిందార్చనై కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనై కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిత్ దశామీదృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్ స ముక్తః ఖలు. ముందు పద విభజన చేసుకుందాం. ఉమామహేస యాజ్ యూజువల్ సంబోధన. ఉమామహేస, ఓ పార్వతీ సహితుడైన ఈశ్వర, కంచిత్ కాలం అంటే కొంతకాలం, భవతః నీ యొక్క పాదారవిందార్చనై పద్మముల వంటి పాదముల యొక్క అర్చనై అంటే పూజించుట చేతను, కంచిత్ కాలం కొంతకాలం, ధ్యాన సమాధిభిః నిన్ను ధ్యానించడం, సమాధి పొందడం అనే వాటితోనూ, నతిభిః అంటే నమస్కరించడం చేతను, కంచిత్ కాలం కొంతకాలము, కథాకర్ణనై కథా ప్లస్ ఆకర్ణనై నీ కథలను వినడం చేతను, కంచిత్ కంచి అంటే కొంతకాలము, ఆవేక్షణై అంటే నిన్ను దర్శించడం చేతను, కంచిత్ కాలం అంటే కొంతకాలము, నుతిభిః ప్లస్ చ అంటే స్తుతుల చేతను, యహ ఎవడు, ఈదృశీం ఇటువంటి, దశాం స్థితిని, ముదా సంతోషముతో, త్వదర్పితమనాః నీ యందు అర్పించబడిన మనస్సు కలవాడే, ప్రాప్నోతి పొందుతాడో, సహ అతడు, జీవన్ముక్తః ఖలు అంటే జీవన్ ప్లస్ ముక్త అంటే జీవించి ఉండగానే మోక్షం పొందుతాడు కదా, ఖలు అంటే కదా అని ఎంత చక్కగా చెప్పారండి. మనం వివరణలోకి వెళ్తే ఎప్పుడో మోక్షం ముక్తి అన్నది చచ్చిపోయిన తర్వాత వస్తుందని అందరం మనకున్న ఒపీనియన్ ఏంటండి? ఎప్పుడో మనం అన్నీ మంచి పనులు చేస్తే చచ్చిపోయిన తర్వాత ముక్తి భగవంతుల్లో ఐక్యం చేసుకుంటారు, మోక్షం వస్తుంది అని. కానీ కాదండి. ఇప్పుడు శంకర్లు చెప్పిన దాన్ని బట్టి జీవన్ముక్తుడు అంటే బతికి ఉండగానే మోక్షం అంటే ఎంత బాగుందండి. మన అందరం కూడా దానికి రెడీగా తయారీలో ఉండాలన్నమాట. ఏం చెప్పారో చూద్దాం. అతను జీవన్ముక్తుడు వాళ్ళ తాలూకు లక్షణాలు ఏమిటి అని చెప్తున్నారు. మనిషిట పరమ భక్తితో కొంతకాలంట ఈశ్వరుడి పాదపద్మాల్ని షోడశోపచారాలతో పూజించాలటండి. తర్వాతట మరికొంతకాలం ఏం చేయాలట? ధ్యానంతో, సమాధి యోగంతో శివుల్లో లీనమైపోతూ ఉండాలటండి. మరికొంతకాలం ఏం చేయాలి? నమస్కారాలు చెయ్యాలి. మరికొంతకాలం ఏం చెయ్యాలి? శివుడి కథలన్నీ వింటూ ఉండాలటండి. మరికొంతకాలం ఏం చేయాలి? విగ్రహాల్లో అంటే మనం క్షేత్ర దర్శనాలన్నీ చెయ్యాలి. విగ్రహాల్లో ఈశ్వరుని చైతన్యమూర్తిగా దర్శిస్తూ ఉండాలటండి. మరి కొంతసేపు నెక్స్ట్ ఏం చేయాలట? ఈశ్వరుని స్తోత్రాలతో పొగుడుతూ ఉండాలటండి. ఇటువంటి అర్చనాదులతోంట
పరమ ఆనందం అనుభవిస్తూ సర్వకాల సర్వావస్థల్లోని మనస్సును పరమాత్మకు మాత్రమే సమర్పిస్తేంట వాడు జీవన్ముక్తుడవుతాడు అన్నారు. అంటే ఎన్ని చెప్పారండి? 7 విధాలైన ఉపచారాలు చెప్పారు. ఒకటి పూజ చేయమన్నారు, షోడశోపచారాలతో పూజతో. అంటే ఒకటే పని చేస్తుంటే ఎవరికైనా బోర్ కొడుతుంది కదండి. ఇప్పుడు మనం ఎప్పుడు పూజ అంటే మధ్యలో నిద్ర వచ్చేస్తుంది. అదే కొంచెం సేపు అదే శివుడు ఏదో టీవీ సీరియల్ చూడమనండి, మనకి మహా ఆనందం వచ్చేస్తుంది. వస్తున్న నిద్ర కూడా ఎగిరిపోతుంది. మనకి ఎంతసేపు వైవిధ్యం కావాలి కదా. ఒకే పనిని చేస్తూ ఉంటే శ్రమ వస్తుంది, చికాకు కలుగుతుంది. అలాగే భగవంతుడి యొక్క సేవ కూడా వేర్వేరు పద్ధతుల్లో చేయమని చెప్తున్నాను అనమాట. కొంతసేపు అర్చన చేయి, 7 విధాలని చెప్పాను కదండి. కొంతసేపు అర్చన చేయి, కొంతసేపు భావించు, ధ్యానం చెయ్యి. అలా పూజా విధానాలు మార్చుకుంటూ ఉండమంటున్నారు అనమాట. ఒకటి కాకపోతే మరొకటి, మనిషి మనోవృత్తిని భగవన్నిష్టం వదలకుండా ఉండే దారినే భగవంతుడు మనకి చూపెట్టాడండి. కాబట్టి అటువంటి మార్గాల్లో నడుస్తూ ఒకదాని తర్వాత ఒకటిగా, అనగా ఫస్ట్ పాదపూజ, తర్వాత ధ్యానము, తర్వాత సమాధి, తర్వాత నతిహి అంటే నమస్కారము, ఆ తర్వాత భగవత్ కథాశ్రవణం, భగవంతుడి కథలు వింటూ ఉండం. సీరియల్స్ చూస్తాం, ఏదో అత్త కోడలు కొట్టుకుని సీరియల్స్ చూసి కన్నా శుభ్రంగా ఏదో రామాయణమో మహాభారతం అంటే భగవంతుడికి సంబంధించిన సీరియల్స్ చూద్దామా, చూస్తే చాలా బాగుంటుంది. అది చేయమంటున్నారు. భగవత్ కథాశ్రవణం, దర్శనం అంటే చక్క శ్రీశైలం మల్లికార్జున చేయండి, మన రాష్ట్రంలోనే ఉంది. లేదంటే కాశీ క్షేత్రంలో విశ్వేశ్వరుని చూడండి, లేదా చిదంబరంలో నటరాజస్వామిని చూడండి, లేకపోతే ఇంకొక వెళ్ళి ప్రతి చోట చక్కగా పుణ్యక్షేత్రాలన్నింటిలో ఆ పరమశివుడి దివ్యమంగళ స్వరూపాన్ని మనం దర్శించుకుంటూ ఉండాలి. నెక్స్ట్ స్తోత్రము. ఇటువంటి వాటితో భగవంతుడికి ఎవరైతే తన మనస్సుని అర్పిస్తారో వాళ్ళు జీవన్ముక్తులు అంటున్నారు. అంటే బతికి ఉండగానే వాళ్ళకు ముక్తిని పొందుతారు అన్నమాట. అందుకే ఇక్కడ చూడండి, శాస్త్రాల్లో చెప్పిన ఇదండి వాక్యం. ధ్యానాశ్రాంతో జపేన్ మంత్రం జపాశ్రాంతశ్చ చింతయేత్ జపధ్యానాదియుక్తస్య విష్ణు శీఘ్రం ప్రసీదతి. అంటే ధ్యానం వల్ల కానీ అలసట కలిగితేంట మంత్రజపం చేయమన్నాడు. మంత్రజపం వల్ల కూడా అలసట కలిగిందనుకోండి, ధ్యానం చేయమన్నాడు. ఈ విధంగా జప ధ్యానాల వల్ల ఏమిటి, విష్ణువు ఇమీడియట్గా శీఘ్రంగా ప్రసన్నుడు అవుతాడు అన్నది ఇది స్మృతి వాక్యం అండి. శాస్త్రాల్లోనే చెప్పారు. విష్ణువు, ఇక్కడ విష్ణువు అంటే విష్ణువుకి శివుడికి భేదం లేదండి. అలా భేదం చూపెట్టిన వాళ్ళకి ఎంతో పాపం వస్తుంది. పరమేశ్వరుడు మనకి ఇమీడియట్గా ప్రసన్నం అవుతాడు అని చెప్తున్నారు. ఇప్పుడు తిండి లేనివాడు తిండి కోసం శ్రమిస్తాడండి. బాగా ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, తన జీవితాన్ని కూడా పూర్తిగా ఇంకా ధనం సంపాదించాలనుకుంటాడండి. అయితే ఇవన్నీ కాకుండా ఈ తప్పనిసరి పనులు ఉంటే తప్ప మిగతా వాటిని వాళ్ళకి అప్పగించి తన జీవితాన్ని, తన సమయాన్ని దైవ సేవకు ఉపయోగించాలండి. అదే సజ్జనుల యొక్క ఎయిమ్. అయితే అందుకే ఇంకా చూడండి, మీకు శివాపరాధ స్తోత్రంలో ఒక చక్కటి శ్లోకం చెప్పారు, శంకరాచార్యులు వారే రాశారు. శివాపరాధ స్తోత్రం ఉంటుంది, చాలా 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 బాగుంటుంది. అది కూడా అందరం నేర్చుకుందాం. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తో యతరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతం శరణద త్వం రక్షాధునా. ఎంత బాగుంటుందండి. ఈశ్వరా, నిన్ను శరణు కోరుతున్న నన్ను నువ్వు ఇప్పుడే రక్షించు.
ఎందుకు అంటే చూస్తూ చూస్తూ ఉండగా ప్రతి దినం ఆయుర్దాయం నశిస్తుంది. ఒక రోజు గడిచింది అంటే మన ఆయులో ఒక డే తగ్గిపోయింది కదండి. అలాగే నా తాలూకు శక్తి యవ్వనం తరిగిపోతోంది. వెళ్ళిపోయిన రోజులు మళ్ళీ తిరిగి వస్తాయా అండి? తిరిగి రాదు. మెల్లిగా నా 60 ఏళ్ళు గడిచిపోయాయ్యా, వెళ్ళిపోయిన రోజులు తిరిగి రావు. సంపద నీటి కెరటల్లా చెంచలం, జీవితం ఏమో మెరుపు వలె చెంచలం. ఇలాగా శంకర్లతో తాలూకు హితబోధను మరువకుండా ఎవరైతే భగవంతుని వివిధ పూజా మార్గాలతో నిత్యము ఒకదాని తర్వాత మరొకటి చొప్పున భగవదర్పితమైన మనస్సుతో మళ్ళీ భగవంతుడికి అర్పించి చెయ్యాలండి. ఏదో నిద్రపోతూ మొక్కుబడిగా అమ్మ చేసాను, అబ్బా ఈ పూజ చేసాను. ఇప్పుడు మనం ఏమైనా పెద్ద పూజలు అవుతుంటే అబ్బా మంగళహారతి హారతి ఎప్పుడు, పెద్ద మంత్రపుష్పం ఎప్పుడు వచ్చింది, మంత్రపుష్పానికి వచ్చామా అమ్మయ్య పూజ అయిపోతుందిలే అని లోపల అనుకుంటామా లేదా అండి? అదే మనం వ్యర్థం పనులు చేయమనండి చాలా ఇష్టంగా చూస్తాం. ముందు చెప్పినట్టుగా అబ్బో మహదానందంతో చేస్తాం. వేరే శంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే, ఆ వ్యర్థ పనుల్లో పొంది ఆనందాన్ని ఈ 7 విధాలైన కార్యక్రమాలతో భగవదర్పణం చేయండి. మీ మనస్సుని ఆనందం పొందుతూ చెయ్యండి. అప్పుడు మీరు బతికుండగానే ముక్తిని పొందుతారు సుమా. శంకర్లు జీవన్ముక్తులండి. అతను మహనీయుడు, మహానుభావుడు. బతికుండగానే అతను జీవన్ముక్తిని పొందారు కాబట్టే అతని మూలాన్న ఇన్ని వేల సంవత్సరాలైనా మన అందరం తరించబడ్డాం. అమిత జ్ఞానాన్ని ప్రపంచానికి అందజేశారండి. ఎంత చక్కటి శ్లోకం అండి. మన అందరం ఈ 7 విధాలైన భక్తి మార్గాల్ని అనుసరిద్దామండి. తప్పకుండా నిద్రపోకుండా ఆనందంతో అనుభవిస్తూ ఈ పనులు చేద్దాం. ఓకేనా అండి? ఇది నిత్యపారాయణ శ్లోకం. అందరూ బై హార్ట్ చేద్దాం.